హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య. ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి. అలవాటైన వంట చేస్తూ అందులో ఏ ఎలకల మందో కలిపి వాడికి పెట్టానే అంటే దెబ్బతో చచ్చి ఊరుకుంటాడు వెధవ. దానితో నా చెల్లెలికి నాకు వీడి దరిద్రం పీడ రెండు ఒకేసారి వదిలిపోతాయి. పైగా కట్టుకున్న పెళ్ళాన్ని కాబట్టి ఎవ్వరికి ఏ అనుమానమూ రాదు అంటూ చెప్పింది తనుజ. అబ్బా, ఏమన్నా ప్లాన్ అక్క, మరి రెడీగా పెట్టుకున్నావా అంటూ అడిగింది రేఖ. ఏంటది అయోమయంగా అడిగింది తనుజ. అదే అక్క, ఎలకల మందు స్టాక్ ఏమైనా ఉందా, ఏదో తెప్పించి పెట్టాలా అంటూ అడిగింది రేఖ. మీకు ఆ కష్టం మాత్రం ఎందుకు, అది తిని చచ్చేది ఎలాగో నేనే కదా, కాబట్టి మంచి క్వాలిటీ ఉన్న ఎలకల మందు ఎంత ఎక్స్పెన్సివ్ అయినా పర్వాలేదు, నేనే తెప్పించి స్టోర్ రూమ్లో పెడతాను, అవసరమైనప్పుడు వాడండి అంటూ ఒక వాయిస్ వారికి వినిపించింది. దాంతో అదిరిపడి అటువైపు తిరిగి చూసిన వారిద్దరికీ చేతులు ఫోల్డ్ చేసుకుని వారి వైపే దీక్షణంగా చూస్తూ కనిపించాడు ధీరాజ్. అతన్ని ఆ క్షణం అక్కడ అలా చూసిన రేఖకి 103 ఫీవర్ వచ్చినట్లు శరీరమంతా వణికిపోతూ ఉండడంతో భయంగా తనుజ వెనక్కి వెళ్ళి దాక్కుంది. ఆమె దొంగ మొహంది. వీడి దగ్గర నన్నిరిగిచ్చేసి నా వెనక దాక్కుంటుందేంటి, నేనేమైనా దీనికి గోడలా కనిపిస్తున్నానా? అసలే బాబు కళ్ళు ఎక్సరే కళ్ళు. నా వెనకే కాదు, ప్రపంచంలో ఏ ముల్లో దాక్కున్నా బాబు కంటికి కనిపించకుండా ఉండడం అసాధ్యమని తెలియనట్లుంది పాపం పిచ్చి పాపకి అని మనసులో అనుకుని భోజనం వడ్డించమంటారా అంటూ ధీరజ్ని అడిగింది తనుజ. కలిపావా సీరియస్గా ఆమెను చూస్తూ అడిగాడు ధీరజ్. ఏం కలపాలి అయోమయంగా అడిగింది తనుజ. అదే ఎలకల మందు ఏదో కలుపుతాను అని ఇప్పటివరకు మీరు డిస్కస్ చేసుకున్నారు కదా, అదేమైనా ఫుడ్లో కలిపావా అని అడుగుతున్నా అంటూ ఆమెను అనుమానంగా చూస్తూ అడిగాడు ధీరజ్. ఎదవకి పెటకారం ఆడడం కూడా వచ్చనమాట అని మనసులో అనుకుని ప్రస్తుతానికి ఆ అవసరం రాలేదు, అవసరం వచ్చినప్పుడు తప్పకుండా కలుపుతాను సీరియస్గా అతన్ని చూస్తూ అంది తనుజ. ఆమెని పైనుంచి కింద వరకు చూస్తూ పోలికలు ఉంటాయి అని అంటూ ఉంటే ఏమో అనుకున్నా, కానీ నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది, నిజంగానే మీ అక్క చెల్లెళ్ళకి ఒక పోలిక ఉంది, అదేంటో తెలుసా అంటూ అడిగాడు ధీరజ్. తెలీదు, నేను తనకి అక్కగా పుట్టానే కానీ ఎప్పుడూ తనతో కలిసి లేను కదా, కాబట్టి తన పోలికలేంటో నాకు తెలీదు, తెలిస్తే చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచాను అన్నావు కదా, నీకే తెలియాలి, నువ్వు చెప్పు ఏంటా పోలికలు పొగరుగా అడిగింది తనుజ. ఆ మాటకి సడన్గా బీపీ హైకి వెళ్ళడంతో ఆమె జుట్టు పట్టుకుని తన మొహం పెట్టి కోపంగా ఆమె కళ్ళలోకి చూస్తూ, ఇదిగో ఈ పొగరే మీ ఇద్దరికీ కామన్గా ఉన్న పోలిక, ఎత్తుకుని పెంచాను అంటే నేనేమి వయసు మళ్ళిన వాడిని అని అర్థం కాదు, తన మీద జస్ట్ 5 years మాత్రమే పెద్దవాడిని, అది మైండ్లో పెట్టుకుని మర్యాదగా మాట్లాడు, లేదంటే నీ ఆయుష్ తీరిపోతుంది అంటూ వార్నింగ్ ఇచ్చాడు ధీరాజ్. అతను గట్టిగా పట్టుకున్న జుట్టు కొంచెం నొప్పి వస్తూ ఉండడంతో కష్టంగా ఆ నొప్పిని భరిస్తూ, నా ఆయుష్ తీరిపోతే నీకే నష్టం కదా, నీకు నాతో ఉన్న అవసరం తీరే వరకు నువ్వు నన్ను ఏమీ చేయలేవని నాకు తెలుసు, కానీ ఈ వార్నింగ్లు ఇవ్వడం మానేసి కొంచెం దూరంగా జరుగు, నువ్వు ఇంత దగ్గరగా నాకుంటే ఒళ్ళంతా చిరాకు వస్తుంది అసహ్యంగా మొహం పెట్టి చెప్పింది తనుజ. ఆ మాటకి అతని కోపం మరింత పెరిగిపోయింది. నా అవసరానికి నువ్వు కాకపోతే మరొక దారి వెతకడం నాకు నిమిషంలో పని, అంతే తప్ప నీ బెదిరింపులకి బెదిరిపోయి నిన్ను ఏమీ చెయ్యను అని మాత్రం అనుకోకు అని అతను అంటూ ఉండగానే అతని ఫోన్ రింగ్ అయింది. దాంతో ఆ ఫోన్ తీసుకుని చూసి ఆమె జుట్టుపై ఉన్న తన చేతిని తీసేసి కాల్ లిఫ్ట్ చేసి, చెప్పరా అంటూ ఫోన్లో ఉన్న అవతలి వ్యక్తిని అడిగాడు ధీరజ్. రే ధీరజ్, ఈరోజు నేను ధాత్రిని చూశానురా అంటూ చెప్పాడు అవతలి వైపు ఉన్న ఆ వ్యక్తి. ఆ మాట విన్న ధీరజ్ మొహం కోపం నుంచి ఒక్కసారిగా సంతోషంగా మారిపోయింది. నిజంగానా, నువ్వు చెప్తున్నది నిజమేనా, ఎక్కడ, ఎప్పుడు, ఎలా చూసావు ఎగ్జైట్ అవుతూ అడిగాడు ధీరజ్. ఇక్కడే హైదరాబాద్లో బ్యాంకులో చిన్న పని ఉండి వెళ్ళి వస్తూ ఉంటే
అక్కడే నాకు ధాత్రి కనిపించింది. బహుశా తను కూడా బ్యాంకుకి వచ్చినట్లుంది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, నువ్వు ధాత్రియే కదా అంటూ అడిగాను కూడా. కానీ తను కాదు అని, తన పేరు మధు అని చెప్పింది. ఇంకా అని ఏదో చెప్పడానికి ఆలోచిస్తూ మాటని మధ్యలోనే ఆపేశాడు ఆ వ్యక్తి. హా, ఇంకా ఏం జరిగింది చెప్పు అంటూ ఆతృతగా అడిగాడు ధీరజ్. అదే ధీరజ్, ఇంకా తన పక్కన ఒక వ్యక్తి ఉన్నాడ్రా. చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా కనిపించారు. ధాత్రి భుజం మీద చేయి వేసి ఏదో ఆమె తనకే సొంతమన్నట్లు నాకు చూపించాలి అని అతను చాలా ప్రయత్నం చేశాడు. కొంచెం భయంగానే చెప్పాడు ఆ వ్యక్తి. అది విన్న ధీరజ్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. వాడు ఎవడో ఎంక్వైరీ చేశావా? కోపంగా అడిగాడు ధీరజ్. లేదురా, విషయం నీకు చెప్పి తర్వాత స్టెప్ తీసుకుందామని ఆగాను. పైగా అతను ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకుంటూ మాస్క్ పెట్టుకున్నాడు అంటూ చెప్పాడు ఆ వ్యక్తి. వంకరగా నవ్వుతూ, మొహం చూపించడానికి భయపడే పిరికి వెధవతో మనకేంట్రా? ధాత్రి నాది, తను నాకు మాత్రమే సొంతం. కాదు నాది అంటూ తన పక్కకి ఎవరైనా వచ్చి నిలబడాలి అని చూస్తే వాడి ప్రాణం మరుక్షణమే గాలిలో కలిసిపోతుంది. నేను వెంటనే బయలుదేరుతున్నాను. నేను వచ్చేసరికి వాడు ఎవరో నాకు తెలియాలి, సీరియస్గా చెప్పాడు ధీరజ్. సరేరా, ప్రయత్నిస్తాను అని చెప్పి ఆ వ్యక్తి కాల్ కట్ చేయడంతో క్రూరంగా నవ్వుకుంటూ వెళ్ళి టేబుల్పై ఉన్న ఫుడ్ ప్లేట్లో వడ్డించుకుంటూ, నీకు ఒక గుడ్ న్యూస్ అన్నాడు అతను. అర్థమైంది. మీ కదంబ హస్తాలలో నా చెల్లెలు చిక్కుకుంది. దానిని హింసించడానికి మీరు సిద్ధమైపోతున్నారు, అంతే కదా? సూటిగా అతన్ని చూస్తూ అడిగింది తనుజ. పర్వాలేదే, ఏమో అనుకున్నాను కానీ నీకు కొన్ని తెలివితేటలున్నాయి. కానీ నువ్వు చెప్పిన విధానం మాత్రం తప్పు. నేను మీ చెల్లిని హింసించను, ప్రేమిస్తాను. నా ప్రేమ ఎంత గొప్పదో తనకి తెలిసేలా చేస్తాను అన్నాడు ధీరజ్. ఏంటి చూపించేది నీ బొంద? తన చెల్లెలికి నీ వల్ల ఏదైనా కష్టం వచ్చింది అని తెలిసిందో మా అక్క భద్రకాళిలా మారి నీ పీక కొరికి మరీ నిన్ను చంపేస్తుంది. ఏమనుకుంటున్నావో అని రేఖ మనసులో అనుకుంటూ ఉండగానే ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు ధీరజ్. అతను చూసిన రేఖకి భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. వీడేంటి వచ్చి నా ముందు నిలబడ్డాడు? కొంపతీసి అక్క ఎలకల మందు పెడతాను అంది అని తనని ఏం చేయలేక ఆ కోపంతో నన్ను చంపేస్తాడా ఏంటి అని మనసులో అనుకుంటూ, ఏం 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 కావాలి బావా అంటూ వణుకుతున్న గొంతుతో అడిగింది రేఖ. తన చేతిలో ఉన్న ప్లేట్ ఆమె చేతిలో పెట్టి, తిను అన్నాడు ధీరజ్. అతని వైపు తన చేతిలో ఉన్న ప్లేట్ వైపు అయోమయంగా చూస్తూ, ఎందుకు తినాలి అని అడగాలని అనిపించినా కూడా అడగలేక గుటకలు మింగుతూ అలా చూస్తూ ఉంది రేఖ. తినో, గట్టిగా అరిచాడు ధీరజ్. ఆ అరుపుకి భయపడిన రేఖ కూర్చోవాలి అన్న విషయం కూడా మర్చిపోయి ఒక చేతితో ప్లేట్ పట్టుకుని మరొక చేతితో గబా గబా తింటూ ఉంది. ఆమె ముందే నిలబడి చేతులు ఫోల్డ్ చేసుకుని ఆమె వైపే చూస్తూ ఉన్నాడు ధీరజ్. పొరపోయినా కూడా ఆమె తినడం ఆపకపోవడంతో అది చూసి కంగారు పడిన తనుజ, ఏయ్ చచ్చిపోతావే, ఏంటి ఆ తిండి అని విసుక్కుంటూ కాసిన్ని మంచినీళ్ళు గ్లాసులోకి వంపి అవి ఆమెకి పట్టించింది. అవి తాగేసి మళ్ళీ తినడం ప్రారంభించింది రేఖ. ఆమె పూర్తిగా తినే వరకు వెయిట్ చేసి, అంటే ఈ ఫుడ్లో ఏ ఎలకల మందు కలపలేదన్నమాట. సో నేను ఎటువంటి సందేహాలు లేకుండా హాయిగా ఈ ఫుడ్ తినొచ్చు అన్నాడు ధీరజ్. ఆ మాటతో షాక్ అయిన రేఖ అతని వైపు కళ్ళు పెద్దవి చేసి అలా చూస్తూ ఉంది. ఏంటి ఆ చూపు? ఈ రోజు నుంచి నేను ఏం తినాలి అన్నా, ఏం తాగాలి అన్నా అది ముందు నువ్వు తిని నువ్వు తాగిన తర్వాత నాకివ్వు. అలాగే మరొక గంటలో మనం ఇండియా బయలుదేరుతున్నాం, లగేజీ ప్యాక్ చేసుకో అన్నాడు ధీరజ్. ఓరి దరిద్రుడా, ప్లేట్లో భోజనం వడ్డించి చేతిలో పెట్టి మరి తిను అంటే నా మీద ప్రేమతో అనుకున్నాను, నీ పెళ్ళం మీద అనుమానంతోనా? సాడిస్ట్ విధవా. అయినా ఫుడ్లో విషయం ఉందో లేదో తెలుసుకోవాలి అంటే నీ ఇంట్లో చాలామంది సర్వెంట్లు చచ్చారు కదరా, వాళ్ళందరినీ వదిలేసి నీ టెస్ట్ ప్రయోగించడానికి నేనే దొరికానా నీకు? పంది సచ్చినోడా అని ఆమె మనసులో గొనుక్కుంటూ ఉంది. ఏంటి చెప్పింది వినిపించలేదా? లేక నేను చెప్పింది అర్థం కాలేదా? ఇంకా ఇక్కడే ఉంటూ
మనసులో నన్ను తిట్టుకునే ప్రోగ్రాం ఏదో పెట్టుకున్నట్లున్నావు అంటూ అడిగాడు ధీరజ్. ఆ అరుపు గట్టిగా వినిపించడంతో అంత అరిచి చెప్తూ ఉంటే వినిపించకుండా ఎలా ఉంటుంది, వినిపించి చచ్చింది అని మనసులో అనుకుని, అది కాదు బావా, నాకు ఇంకా స్టడీస్ కంప్లీట్ అవ్వలేదు కదా, స్టడీస్ కంప్లీట్ అవ్వకుండా ఇండియా తిరిగి వస్తే కాళ్ళు విరగొడతాను అని మా నాన్నగారు చెప్పారు. అమాయకంగా మొహం పెట్టి అంది రేఖ. నువ్వు కాలేజీకి వెళ్ళి వెలగబెట్టే కార్యక్రమాలు ఏంటో మీ నాన్నగారికి చెప్పినా కూడా నీ కాళ్ళు విరగొడతారు. కాబట్టి మూసుకుని బయలుదేరు. అయినా స్టడీస్ కంప్లీట్ అయితే ఏమైపోతుంది, జాబ్ వస్తుంది అంతే కదా. నీకు వచ్చే ఆ జాబ్ కన్నా ఎక్కువ శాలరీ నేను నీకు ఇచ్చి జాబ్లో పెట్టుకున్నాను. ఈ రోజు నుంచి నువ్వు నాకు పర్సనల్ సెక్రటరీ, కాబట్టి నోరు మూసుకుని చెప్పింది చెయ్యి అన్నాడు ధీరజ్. నీకు పర్సనల్ సెక్రటరీగా ఉండడం కన్నా నా బాయ్ ఫ్రెండ్తో లేచిపోయి వాడింట్లో పాకీ పనులు చేసుకుంటూ బ్రతకడం బెటర్రా నాకు, ముష్టి సచ్చినోడా అని తిట్టుకుంటూనే అతని మాటకి ఎదురు చెప్పే ధైర్యం చేయలేక మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది రేఖ. ఆ తర్వాత అతని చూపు తనుజ వైపు వెళ్ళింది. నీకు స్పెషల్గా చెప్పాలా అని అడిగాడు ధీరజ్. అవసరం లేదు, నేనేంటో నా గతమేంటో తెలుసుకున్నాక ఏదో ఒక రోజు ఇలా సడన్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా అని నా లగేజీ ముందుగానే సర్ది పెట్టుకున్నాను. ఇంకా బయలుదేరడమే ఆలస్యం అంటూ చెప్పింది తనుజ. వెరీ గుడ్, అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, బయలుదేరదాం వంకరగా నవ్వుతూ అన్నాడు ధీరజ్. ఆఫీస్కు వచ్చిన దాత్రికి ఆఫీస్లో స్టాఫ్ ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడే అటుగా వెళుతున్న అటెండర్ని చూసి, భయ్యా వీళ్ళంతా ఎక్కడా అంటూ అడిగింది ఆమె. మీటింగ్ రూమ్లో ఉన్నారు మేడం అంటూ చెప్పాడు అటెండర్. ఏంటి, అప్పుడే మీటింగ్ స్టార్ట్ అయిపోయిందా, అయితే ఇంకా ఆ మెంటల్ ఫెలో చేతిలో నేను చచ్చినట్లే, అసలే లేట్ అయిపోయింది అని మనసులో అనుకుంటూ కంగారుగా తన బ్యాగ్ తన ర్యాక్ దగ్గర పెట్టేసి హడావిడిగా మీటింగ్ హాల్ వైపు వెళ్ళిపోతూ ఉంది దాత్రి. సీరియస్గా జరుగుతున్న మీటింగ్లో అనుకోని అవాంతరంగా ఎవరో తలుపు తీయడంతో అందరూ అటువైపు తిరిగి చూశారు. అక్కడ నిలబడి ఉన్న దాత్రి కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ వారందరికీ సారీ చెప్పి వెళ్ళి తన చైర్లో కూర్చుంది. ఆమె వైపు అసహనంగా ఒక్కసారి చూస్తూ మళ్ళీ తను చెప్తున్నది కంటిన్యూ చేశాడు విష్ణు. కానీ సార్, మీరు చెప్పిన దాంట్లో చాలా రిస్క్ ఉంది. అంత పెద్ద ఆపరేషన్ ఒక అమ్మాయి వెళ్ళి చెయ్యాలి అంటే అది చాలా కష్టం సార్ అన్నారు అందులో ఒకరు. జర్నలిస్టు పోస్టులు అంటే అలానే ఉంటాయి మిస్టర్. ప్రతి క్షణం ప్రమాదంతో స్నేహం చేస్తూనే ఉండాలి. అప్పుడే జనం అందరి ముందుకి మనం నిజాన్ని తీసుకువెళ్ళగలం. అండ్ ఈ విషయానికి వస్తే చాలామంది పోలీసులు ఈ ఉమెన్ ట్రాఫికింగ్ గురించి ఇన్వెస్టిగేషన్ చేసి అందులో విఫలమయ్యారు. దానికి కారణం ఈ దందా వెనుక ఉన్న పెద్ద పెద్ద మనుషులు. ఇప్పుడు మనం అదే విషయంపై సీక్రెట్ ఆపరేషన్ చేసి ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చాము అంటే మన ఛానల్ టీఆర్పీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. పైగా గవర్నమెంట్ కూడా మనకి సపోర్ట్ అండ్ తన హెల్ప్ కూడా అందిస్తుంది. సమాజంలో మన ఛానల్ కంటూ ఒక పేరు క్రియేట్ అవుతుంది. ఏమంటారు అడిగాడు విష్ణు. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ ఆ సింహం గృహలోకి వెళ్ళే చిట్టెలిక ఎవరు? మన దగ్గర ఉన్న లేడీ స్టాఫ్లో అంత సాహసం ఎవరు చేస్తారు అని అడిగాడు అక్కడున్న మరొకరు. దాంతో విష్ణు చూపు అక్కడున్న ప్రతి లేడీ స్టాఫ్ వైపు వెళుతూ ఉంది. అందరూ తలలు వంచుకుని ఈ పని మా వల్ల కాదు అన్నట్లు అతనికి సింబాలిక్గా చెప్తూ ఉంటే దాత్రి ఒకతే మాత్రం తల ఎత్తి ఆలోచిస్తూ ఉంది. ఆమె మీటింగ్ మధ్యలో వచ్చినా అక్కడ జరుగుతున్న విషయం ఏమిటో, ఆ మీటింగ్ ఏమిటో అర్థమవడంతో ఆమె ఆలోచనలో పడింది. ఇప్పటికే దీన్ని పట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు గనక ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఇది కంప్లీట్ చేస్తే ఇంకా అస్సలు పట్టుకోలేము. మా పంకజాక్షి దీని మాటలు నమ్మి నన్ను ఇంటి దగ్గర చితక బాధేస్తుంది. ఇప్పుడు దాత్రి కనుక ఇంత పెద్ద ఆపరేషన్ హ్యాండిల్ చేసింది అంటే నన్ను ఈ పదవి నుంచి పీకేసి దాన్ని ఇక్కడ కూర్చోబెడుతుంది నా పంకజాక్షి. ఎందుకు వచ్చిందిలే అని అనుకుంటూ, మీరు తలలు వంచుకొని ఉన్నంత మాత్రాన మిమ్మల్ని నేను వదిలేశాను అని అనుకోవద్దు. సాయంత్రం వరకు ఆలోచించి ఎవరైతే ఈ ఆపరేషన్కి కరెక్ట్గా సూట్ అవుతారో వాళ్ళ పేరు చెప్తాను.
వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆపరేషన్ చేసి తీరాలి, ఇదే నా ఆర్డర్ అన్నట్లు చెప్పాడు విష్ణు. దాంతో అక్కడ ఉన్న లేడీ స్టాఫ్ అందరి గుండెల్లో రాయి పడింది, ఒక్క దాత్రికి తప్ప. ఇంకా దాత్రి, నువ్వు రేపు ప్రెస్ మీట్ ఒకటి ఉంది. సిటీలో ఉన్న బిజినెస్ వాళ్ళందరూ ఏర్పాటు చేసిన అతి పెద్ద పార్టీ అది. అక్కడికి మనకి అఫీషియల్గానే ఇన్విటేషన్ వచ్చింది. కాబట్టి నువ్వు న్యూస్ కవర్ చేసుకునిరా. లాస్ట్ టైం లాగా చెత్త న్యూస్ తీసుకురాకు. ఏదైనా మంచి న్యూస్, మనకి పనికొచ్చే న్యూస్ తీసుకురా అంటూ చెప్పాడు విష్ణు. సచ్చినోడా, ఒక హీరోయిన్కి అన్యాయం జరిగింది, అది మన ఛానల్లో వేసి న్యాయం జరిగేలా చేయాలి అంటే ఆ బద్రీనాథ్కి భయపడి వెయ్యకుండా ఉన్నదే కాకుండా అది చెత్త న్యూసే అని అంటావా? నీ పిండం గద్దలకు పెట్ట ముదనష్టపు వెతవా అని మనసులో తిట్టుకుంటూ సరే సార్ అని చెప్పి ఆ మీటింగ్ హాల్ నుండి బయటకు వచ్చింది దాత్రి. ఆమెకి ఎందుకో మనసు చాలా గందరగోళంగా ఉంది. తనకు తెలియకుండానే తను ఏదో అంధకారంలో తను కూరుకుపోతున్నట్లు, ఏదో జరగకూడనిది ఏదో తన జీవితంలో జరుగుతూ ఉన్నట్లు ఆమె మనసు చెప్తూ ఉంటే అది ఏంటా అని ఆలోచిస్తూ వచ్చి తన చైర్లో కూర్చున్న ఆమెకి తన బ్యాగ్ కనిపించింది. ఇదేంటి, నేను వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్ అటువైపు తిప్పిపెట్టాను కదా, మరి ఇప్పుడు ఇటువైపు తిరిగిందేంటి అని అనుకుంటూ ఉన్న ఆమెకి కంగారు వచ్చేయడంతో ఆ బ్యాగ్ని తీసుకుని అందులో అమౌంట్ ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉంది ఆమె. కంగారుగా బ్యాగ్ మొత్తం వెతికిన ఆమెకి అందులో ఆమె పెట్టిన 10 లక్షలు కనిపించడం లేదు. దాంతో టెన్షన్ వచ్చేసింది. అదేంటి, ఇందులోనే కదా 10 lakhs అమౌంట్ పెట్టాను, ఇప్పుడు లేవేంటి అని మనసులో అనుకుంటూ కంగారుగా అటెండర్ దగ్గరికి పరుగుపెట్టింది. భయ్యా, నా బ్యాగ్లో డబ్బులు పెట్టాను, ఇప్పుడు అవి కనిపించట్లేదు, ఎవరైనా తీశారా, నువ్వు చూసావా అంటూ అతని అడగ్గా లేదు మేడం, నేను చూడలేదు అని సమాధానం చెప్పాడు అతను. దాంతో మళ్ళీ తన ర్యాక్ దగ్గరికి పరుగుపెట్టి అక్కడ ఉన్న ర్యాక్స్ అన్నీ చెక్ చేస్తూ ఫైల్స్ అన్నీ చిందరవందరగా పడేస్తూ ఉంది దాత్రి. ఆమెకి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ 10 లక్షలతోటే తన తమ్ముడిని కాపాడుకోవాలి. ఆ 10 లక్షల కోసం తన పడిన కష్టాలన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ గుర్తుకు వస్తూ ఉంటే కన్నీళ్లు అస్సలాగడం లేదు. ఆ 10 లక్షల కోసమే ముక్కు మొహం తెలియని వ్యక్తికి అద్దె భారీగా వెళ్ళింది. ఆ 10 లక్షల కోసమే అతనికి తన శరీరాన్ని అమ్ముకుంది. ఆ 10 లక్షల కోసమే అతను ఏమంటున్నా సరే మౌనంగా భరిస్తుంది. తన మనసుని ఎంతగా బాధిస్తున్నా సహిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఇంత కష్టపడిన తర్వాత వచ్చిన ఆ డబ్బులు హాస్పిటల్లో కట్టాలి అనుకున్న సమయంలో అవి మిస్ అవ్వడం ఏంటో ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు. ఒక్క క్షణం ఆమెకి తన కళ్ళ ముందు అంతా అంధకారంగా కనిపిస్తూ ఉంది. ఆమె టెన్షన్ పడడం చూసి ఏమైంది అంటూ అడుగుతూ ఉన్నారు చుట్టూ ఉన్న ఆమె కొలీగ్స్. దాంతో వారికి విషయం చెప్పి ఏడుస్తుంది దాత్రి. 10 లక్షలు అనేసరికి అక్కడ ఉన్నవారి అందరి గుండెల్లో కూడా రాయపడింది. దాంతో వారు కూడా ఆఫీస్ మొత్తం వెతుకుతూ ఉన్నారు. ఆఫీస్ మొత్తం చిన్న గందరగోళ వాతావరణంగా మారడంతో తను క్యాబిన్ నుంచి వచ్చిన విష్ణు అక్కడ జరుగుతున్నది చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ కొంచెం కోపంగా అడిగాడు. దాంతో అతనికి విషయం చెప్పారు అక్కడ ఉన్నవారు. అతని వెనకే వచ్చిన భవ్య అదంతా విని పెద్దగా నవ్వుతూ తనకే అనుకున్నాను, తనతో పాటు మీకు కూడా పిచ్చి పట్టిందా ఏంటి, తను చెప్పిన చిన్న అబద్ధం నమ్మేసి ఇలా ఆఫీస్ అంతా గందరగోళం చేసి పడేస్తున్నారు అంటూ వెటకారంగా అడిగింది. అబద్ధం ఏంటి మేడం, దాత్రిని ఒకసారి చూడండి, పాపం ఎంత టెన్షన్ పడిపోతుందో. ఆమె మొహం చూస్తుంటే ఆమె చెప్పింది నిజమని అర్థమవడం లేదా మీకు కొంచెం కోపంగా అడిగారు అక్కడ ఉన్న స్టాఫ్లో ఒకరు. అనిపించకే, బాగా అనిపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ 25,000కి జాబ్ చేసుకునే ఆమె దగ్గర 10 లక్షలు ఎలా ఉంటాయా అని బాగా అనిపిస్తుంది. పైగా అందరూ మీటింగ్ హాల్లో ఉండగా ఇక్కడ తన బ్యాగ్ నుంచి అమౌంట్ ఎవరు తీశారు అంటూ అడిగింది ఆమె. అక్కడ భవ్యని చూసిన దాత్రికి కొంచెం షాకింగ్గా అనిపించింది. ఇది ఈరోజు ఆఫీస్కి వచ్చిందా, నేను అసలు ఇది వచ్చిన సంగతే గమనించలేదు అని అనుకుంటూ ఆమె వైపు తీక్షణంగా చూస్తూ ఉంది దాత్రి. ఆమె వైపు చూసి వంకరగా నవ్వుతూ ఉంది భవ్య. భవ్య చెప్పింది 100% కరెక్ట్. దాత్రి దగ్గర
10 లక్షలు ఎందుకు ఉంటాయి? ఒకవేళ ఉన్నా సరే అవి తీసుకుని తను ఆఫీస్కి వస్తుందా? కొంచెమైనా బ్రెయిన్ పెట్టి ఆలోచించరా మీరు? అంటూ వాళ్లపై విసుక్కున్నాడు విష్ణు. అతని కోపానికి భయపడి అక్కడ ఉన్న వారందరూ ఎవరి సీట్లోకి వాళ్ళు వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అది చూసిన ధాత్రికి చాలా అవమానంగా అనిపించింది. సార్, నేను అమౌంట్ తీసుకువచ్చాను సార్. ఈరోజు హాస్పిటల్లో ఆ అమౌంట్ కట్టాలి. కట్టేసే వద్దామనుకున్నాను, కానీ మీరు అర్జెంట్ పని అనేసరికి అమౌంట్ తీసుకుని ఆఫీస్కే వచ్చేసాను అంటూ చెప్తున్న ధాత్రి మాటకి అడ్డుగా వచ్చి, అంటే ఏంటి ధాత్రి నీ ఉద్దేశం? నీ 10 లక్షలు పోవడానికి కారణం నేనే అని అంటున్నావా? కోపంగా అడిగాడు విష్ణు. అయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్ అని ధాత్రి చెప్తూ ఉండగా, సరే నిజమే, నీ దగ్గర 10 లక్షలున్నాయి అనుకుందాం. అయినా ఆ డబ్బు ఇక్కడే పోయిందన్న గ్యారెంటీ ఏంటి? నువ్వు వచ్చే దారిలోనే పోయిందేమో అంటూ అడిగాడు విష్ణు. అయ్యో, నేను వచ్చాక కూడా చెక్ చేసుకున్నాను సార్. అప్పుడు అమౌంట్ ఉంది. నేను మీటింగ్కి వెళ్ళి వచ్చే లోపల అమౌంట్ మిస్ అయిపోయింది అని ధాత్రి చెప్తూ ఉంటే, కథలు చెప్పకు ధాత్రి, వినే ఓపిక నాకు లేదు. నీ డబ్బు ఇక్కడ పోయింది అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉంటే ముందు అది చూపించు. అది నిజమే అని నాకు అనిపిస్తే అప్పుడు ఎంక్వైరీ చేస్తాను పొగరుగా అన్నాడు విష్ణు. సాక్ష్యం ఉంది సార్ అంది ధాత్రి. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఆ సాక్ష్యం ఏమిటో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.